హలో ఫ్రెండ్, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. ఈ కబాబులు వేస్తున్నాను చూడండి. మొన్న చెప్పానుగా మీకు చేసేటప్పుడు చూపిస్తానని. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ఇలా కలుపుకోవాలి. చక్కగా కడిగేసి శుభ్రం చేసి అన్నీ చెదరగా ఉంటాయి అన్నీ తీసేసి శుభ్రం చేసి కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్టు అది చక్కగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్. ఇలాగ కలిపేసుకొని చూడండి, మొత్తం చక్కగా కలవాలి. కొంచెం ఉప్పు, కారం ఎక్కువ, మసాలా కూడా ఎక్కువ పడిద్ది. ఎందుకంటే ఎండి ఆరాక ముక్క బాగుంటుంది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు, కారం, మసాలా. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ముక్క కూడా బారుగా కొయ్యాలి. ఎందుకంటే దబ్బెళంలో కూర్చున్నప్పుడు ఉంటుంది జారి పడకుండా. చూసారా, కలిపేసాను. ఇది దబ్బెళం. ఈ దబ్బెళం పురకరుస్తుంది. ఇది కొస అంటారు కదా, కొసలో వేయాలి. ఇప్పుడు చూపిస్తాను. గుచ్చేసాను ఫ్రెండ్ దబ్బెళంలో. ఇప్పుడు ఎండబెట్టాలి. ఎండంతా పోతుంది. ఎండేసి చూపిస్తాను ఫ్రెండ్. చూడండి, ఆరేసాను చూడండి. ఎండలో ఇలాగా చక్కగా ఆరాలి. మొత్తం ఇలా కట్టేసాను. మొత్తం ఎండలో ఇలాగా చక్కగా ఎండి చేపల్లాగా ఎండిపోతే అప్పుడు 20 రోజులు, నెల అయినా ఉంటాయి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్. ఎలా ఉన్నాయో ఫ్రెండ్ చూడండి. ఈ ఎండాక రోట్లో దంచుకొని వేపుకొని పప్పులో గోంగూర పచ్చడి, పప్పుచారు, టమాటాలో కూరలాగా కూడా వండుకుంటే చాలా బాగుంటుంది. ఉంటాయి ఫ్రెండ్. ఉంటా, బాయ్.